దేవుని ఆరాధించటం ఘనమైనది, యేసుని ఘనపరచటం గొప్పది. అదే సమయంలో మందిరంలో ఏముండకూడదు, వ్యాపారాలు ఉండకూడదు, వ్యాపారాలు జరగకూడదు. ఇది దేవుని మందిరం పరిశుద్ధమైనది. మందిరము యొక్క ప్రాముఖ్యత దేవుని ఆరాధించాలి. మందిరం యొక్క ప్రాముఖ్యత పాతరి బదులు చెప్పడింది. మందిరంలో మలాకి గ్రంథం చెప్పడం, మందిరంలో ఎప్పుడు మందిరంలో సమృద్ధి ఉండాలి. మందిరంలో నిత్యము స్తుతి ఆరాధన ఉండాలి. మందిరంలో సమృద్ధి దేనికంటే సంఘం యొక్క ఆశీర్వాదానికి, సంఘ బిడ్డల యొక్క ఆశీర్వాదానికి సూచన. అదే అంటాడు, నా మందిరంలో సమృద్ధిగా ఆహారం ఉన్నట్లుగా అంటాడు. నా మందిరపు నిధిలోనికి తీసుకురండి అన్నాడు. నా మందిరంలోనికి నిధిలోనికి తీసుకురండి అంటే మందిరంలో ఏముండాలి? సమృద్ధి ఉండాలి. మందిరంలో ఏముండాలి? స్తుతి ఆరాధన ఉండాలి. మందిరంలో సమృద్ధి ఉండాలి. మందిరంలో ఏముండాలి? స్తుతి ఆరాధన. వ్యాపారాలు ఉండకూడదు, కలహాలు ఉండకూడదు, రాజకీయాలు ఉండకూడదు. ఇవన్నీ కూడా బయట, మందిరానికి బయట జరిగాయి. మందిరంలో ఏముండాలంటే సమృద్ధి ఉండాలి, స్తుతి ఆరాధన ఉండాలి, దేవునికి మహిమ ఉండాలి తప్ప చెప్పండి ఏముండకూడదంటే వ్యాపారపు టిల్లుగా చేయొద్దు. రాజకీయాలు మందిరాల్లోకి రాకూడదు. మందిరాలకు ఎప్పుడు రాజకీయాలు రాకూడదు. మందిరాల్లోకి రాజకీయాలు వచ్చింది అంటే అది నాశనం అయిపోయిందని అర్థం. ఆ మందిరం భ్రష్టు పట్టిందని అర్థం. అది దయ్యాల కొంపగా మారిందని అర్థం. దేవుని సన్నిధి అక్కడ నివసించదు. మందిరంలోకి రాజకీయాలు వచ్చాయి అని అంటే దేవుడు అక్కడ నివసించటం లేదు అని అర్థం. మందిరంలో స్తుతి ఆరాధన మాత్రం ఉండాలి, మహిమ చెల్లించాలి. పరిశుద్ధులంగా దేవుని ప్రజలంగా దేవుని ఘనపరచడం, గొప్ప చేయడం మాత్రమే మన బాధ్యత తప్ప మందిరాన్ని రాజకీయాలుగా మార్చేయడానికి ఎంత మాత్రం వీలు లేదు. అది దేవునికి ఎంత మాత్రం ఇష్టమైంది కాదు.